హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం డిటర్మినెంట్స్లోని లాస్ట్ ఎక్సైజ్ 4Fలోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. లెట్ us see. సో వీడియో మనకు ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఎక్సైజ్ నెంబర్ 4F, ప్రూవ్ దట్ డిటర్మినెంట్ ఆఫ్ దిస్ వాల్యూ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ థీటా. అంటే అర్థం ఏంటి? క్వశ్చన్ మనం బాగా చదవాలి. ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ థీటా. ఒకవేళ ఇండిపెండెంట్ కాకుండా ఈయన తీసేద్దాం. ఈజ్ డిపెండెంట్ ఆఫ్ థీటా అంటే దీని వాల్యూ డిపెండెంట్ ఆఫ్ థీటా అంటే థీటాలో ఆన్సర్ రావాలి. సో ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ థీటా అంటే దానికి ఆపోజిట్, అంటే థీటాలో ఆన్సర్ రాకూడదు, థీటా ఉండకూడదు అని అర్థమాట. అంటే ఏంటి? సైన్ కాస్ట్లో ఎలిమినేట్ చేయడం అని అర్థమాట సింపుల్గా. ఓకే, సో దీన్ని మనం డెల్టా అనుకుందాం. సో డెల్టా అంటే డిటర్మినెంట్ కదా. సో లెట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ థీటా కాస్ థీటా మైనస్ సైన్ థీటా మైనస్ ఎక్స్ 1 కాస్ థీటా 1 ఎక్స్. సో ఒక రో ఉంది కదా, ఆ రో వైజ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎక్స్ ఇంటూ, సో ఈ రో ఈ కాలం ఎలిమినేట్ అయితే మైనస్ ఎక్స్ 1 1 ఎక్స్ ప్లస్ మైనస్ ప్లస్, సో మైనస్ సైన్ థీటా ఇంటూ, సో ఇప్పుడు ఈ కాలం ఈ రో ఎలిమినేట్ చేస్తే మైనస్ సైన్ థీటా కాస్ థీటా, సో ఈ రో ఈ కాలం అంటే 1 ఎక్స్ నెక్స్ట్ ప్లస్ కాస్ థీటా ఇంటూ సరే లాస్ట్ కాలం రో, సో ఫస్ట్ రో లాస్ట్ కాలం మైనస్ సైన్ థీటా మైనస్ ఎక్స్ కాస్ థీటా 1. సో మీ అందరూ తెలుసు కదా, ఏడీ మైనస్ బీసీ వేసేయండి. ఎక్స్ ఇంటూ ఏడీ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ బీసీ మైనస్ 1 స్క్వేర్ మైనస్ సైన్ థీటా ఇంటూ ఏడీ మైనస్ బీసీ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా ప్లస్ కాస్ థీటా ఇంటూ మైనస్ సైన్ థీటా మైనస్ ఇది మైనస్ ప్లస్ అవుతుంది ఎక్స్ ఇంటూ కాస్ థీటా. ఓకే, సో ఇప్పుడు అన్ని మల్టిప్లై చేయండి. మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ 1 స్క్వేర్ ఇంటూ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా, సో మైనస్ ఇన్ మైనస్ ప్లస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ప్లస్ ఇంటూ మైనస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ప్లస్ ఇంటూ ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా, కాస్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. సో ఇది క్యాన్సిల్ అవుతుంది. సైన్ థీటా కాస్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ కామన్ తీయండి. మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, ఈ వాల్యూ ఎంత 1. సో కనుక మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1, సో మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్, సో మైనస్ ఎక్స్ క్యూబ్. సో మనకు వచ్చిన దాంట్లో థీటా లేదు, అంటే దిస్ వాల్యూ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ థీటా. ఇక్కడ ఫార్ములా రాసింది, సిన్స్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఎవాల్యుయేట్ దిస్ డిటర్మినెంట్. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎవాల్యుయేట్ తీసి గివెన్ దట్ అని రాశారు. ఏం రాస్తారు? ఇది తీసి జీటీ, సో గివెన్ దట్ అని రాస్తారు. ఈజ్ ఈక్వల్ టు, సో ఏం లేదండి మనం ఇది ఎక్స్పాండ్ చేసుకోవడమే. సో ఎక్స్పాండ్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. అయితే సో ఇది ఇందులో జీరోని కనుక ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో లాస్ట్ కాలం ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేయండి, అంటే ఒక స్టెప్ తగ్గుతుంది అనమాట.
సో ఇది ఎలాగా ప్లస్ మైనస్ ప్లస్ కనుక ప్లస్ మైనస్ ప్లస్ కనుక ఇది ప్లస్, ఇది ఏది వచ్చిన ప్రాబ్లం లేదు, మళ్ళీ ఇది ప్లస్. సో కనుక మైనస్ సైన్ ఆల్ఫా, ఈ కాలము ఈ రో వదిలేయండి, మిగతా రాసేయండి. మైనస్ సైన్ బీటా కాస్ బీటా సైన్ ఆల్ఫా కాస్ బీటా సైన్ ఆల్ఫా సైన్ బీటా. 0 కనుక ఇంక రాయవసలేదు. నెక్స్ట్ ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ, ఇప్పుడు ఏంటి ఈ కాలము ఈ రో వదిలేయండి, మిగతా రాసేయండి. కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ ఆల్ఫా సైన్ బీటా మైనస్ సైన్ బీటా కాస్ బీటా. అంటే ఇంకొక స్టెప్ మిగిలింది. అదే మీరు ఫస్ట్ చేశారనుకోండి ఆ చివరి వరకు వెళ్ళిపోద్ది, అవసరం లేదు. మనం ఎలా చేసినా సరే డిటర్మినెంట్ అనేది సేమ్ ఆన్సర్ వస్తుంది. సో మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ ఏడి మైనస్ బీసీ. చూడండి ఇక్కడ సైన్ బీటా ఉంది కనుక మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ స్క్వేర్ బీటా ఏడి అయిపోయింది. మైనస్ బీసీ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ బీటా ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ, చూడండి ఇక్కడ కాస్ బీటా ఉంది కదా, అంటే కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ బీటా మైనస్, సో మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అయిపోద్ది, కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ స్క్వేర్ బీటా. ఓకే, ఇప్పుడు చూడండి మనకి 1 వస్తుంది, 1 వచ్చే ఛాన్సులు చాలా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ సైన్ ఆల్ఫా ఇలా రాయండి, యాస్టీస్గా చెప్తాను. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ బ్రాకెట్, ఇప్పుడు ఇందులో మైనస్ సైన్ ఆల్ఫా కామన్ ఉంది, ఇప్పుడు మైనస్ సైన్ ఆల్ఫా కామన్ తీయండి. సో ఇప్పుడు మైనస్ సైన్ ఆల్ఫా కామన్ తీస్తే సైన్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా రాసుకోవచ్చు. దీన్ని సైన్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా, చాలా ఈజీ మెథడ్ చెప్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ కాస్ ఆల్ఫా కామన్ తీయండి. సో కాస్ ఆల్ఫా కామన్ తీస్తే సో ఇక్కడ సైన్ ఆల్ఫా తీస్తే ఇప్పుడు కాస్ ఆల్ఫా కామన్ తీయండి. కాస్ ఆల్ఫా కామన్ తీస్తే ఇది ఇక్కడతో క్లోజ్ అండి, ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం పెట్టుకోవాలి. సో కాస్ ఆల్ఫా ఇంటూ ఎస్ ఏం లేదు, మైనస్ సైన్ ఆల్ఫా కామన్ తీసాను. సో మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా. ఇప్పుడు ఇది కదా, సో ఇప్పుడు ఇది కనుక ఈ కాస్ ఆల్ఫాకి ఇలా పెట్టి మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్, దీనిలో స్క్వేర్ బ్రాకెట్ పెట్టుకుంటే ఇప్పుడు కాస్ ఆల్ఫా కామన్ తీయచ్చు, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఎస్, సో కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా. ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూడండి మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ 1, ఎందుకు సైన్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా 1, బ్రాకెట్ క్లోజ్ చేసి మళ్ళీ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఇంటూ 1 సిన్స్ థీటాలో రాయండి. ఏంటి సైన్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అయిపోద్ది. సో కనుక సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా, అంటే 1 ఇంటూ అదే కనుక మళ్ళీ రాయాల్సింది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఆల్రెడీ రాస్తాం కదా సైన్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా 1 మళ్ళీ రాయాల్సింది అనమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. సో ఎవాల్యుయేట్ తీసుకోండి. మీరు ఏం చేస్తారో ఇక్కడ ఎవాల్యుయేట్ తీసి జీటీ అని రాసుకోండి. సో గివిన్ దట్ ఓకే, ఏం లేదండి, దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవడమే. సో ఎక్స్పాండ్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. సో ఫస్ట్ రో ఆధారంగా తీసేయండి, ఈజీగా వస్తుంది. 1 ఇంటూ ఈ కాలం ఈ రో అంటే ఏమవుతుంది మనకి ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ వై ప్లస్ మైనస్ ప్లస్. సో కనుక నెక్స్ట్ మైనస్ ఇంటూ ఇప్పుడు ఈ రో ఈ కాలం 1 వై ఎక్స్ ప్లస్ వై
ప్లస్ వై ఇంటూ ఇప్పుడు ఈ కాలం ఈ రో 1 1 ఎక్స్ ప్లస్ వై ఎక్స్ అంతే. ఏడి మైనస్ బీసీ 1 ఇంటూ ఎనీథింగ్ అదే కనుక అవసరం లేదు. సో కనుక ఏడి మైనస్ బీసీ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ఇంటూ 1 రాసుకోండి. నెక్స్ట్ మైనస్ ఎక్స్ ఇంటూ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ ప్లస్ వై 1 ఇంటూ వై వై ప్లస్ వై ఇంటూ 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ వై. సో ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ వై ఇంటూ ఎక్స్ ఆర్ ఎక్స్ వై. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ఎక్స్ వై. నెక్స్ట్ మైనస్ వై ఇంటూ వై వై స్క్వేర్. ఇప్పుడు చూడండి ఎయిట్ క్యాన్సిల్ అయిపోతాయో ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్ ఎక్స్వై క్యాన్సిల్ 2xyలో xy తీయండి. సో xy వస్తుంది. జాగ్రత్తగా చేసుకుంటూ వస్తుందన్నమాట. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ రౌండ్లోని ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోని ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. చూడండి ఇక్కడ ఇఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, బి అనేది ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు మనకి ఏ ఇంటూ బి హోల్ ఇన్వర్స్ కట్టాలి. ఇక్కడ బి ఇచ్చాడు కదా అంటే మనం ఏ ఇన్వర్స్ ఇచ్చాడు సో ఏ కట్టాలి. ఇన్వర్స్ ఇస్తే ఏ మనం కట్టలేమండి. సో 80% కూడా కట్టలేము. ఇన్వర్స్ ఇస్తే ఏని ఎలా కట్టగలము. సో ఇన్వర్స్ ఫార్ములా అంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఆన్ ఏ బై డెట్ ఏ. సో మనకి రివర్స్ అంటే ఆన్సర్ ఇస్తారు కనుక ఇది మనం 80% కూడా ఇన్వర్స్ ఇస్తే ఏ కట్టలేము. కానీ బి ఇచ్చాడు, బి ఇన్వర్స్ కట్టొచ్చు. అంటే ఇప్పుడు ఏ ఇంటూ బి చేయలేము, ఏ ఉంటేనే ఏ ఇంటూ బి చేయగలం. అంటే దీని అర్థం ఏంటి, ఏ ఇంటూ బి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అనేది మనకు ఫార్ములా తెలుసు. బి ఇన్వర్స్ అంటే బి ఉంది కనుక బి ఇన్వర్స్ కట్టగలం. ఏ ఇన్వర్స్ ఇస్తాడు సో బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే అయిపోతుంది అనమాట. అంటే మీరు బి ఇన్వర్స్ కడితే బి ఇన్వర్స్ ఇంటూ వాడు ఇచ్చిన ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ అయిపోతుంది దానికోసం. ఓకే గివెన్ దట్ సో వాడు ఏం ఇచ్చాడో ఒకసారి రాయండి. గివెన్ దట్ ఏ ఇన్వర్స్ ఇచ్చాడు బి ఇచ్చాడు. సో బి రాద్దాం, ఏ ఇన్వర్స్ని తర్వాత రాద్దాం. 1 2 -2 -1 3 0 0 -2 1. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్కి మనం ఏం చేద్దాం అంటే ఇది బి కనుక సో B11 B22 B33 ఇవి తీసుకుందాం. ఓకేనా, ఎందుకంటే ఇన్వర్స్ కట్టాలి కనుక. B11 -1 whole to the power of 1 plus 1 into M11 so -1 whole square. Next B12 -1 whole to the power of 1 plus 2 into M12 that is equal to -1 whole cube. Next B13 so -1 whole to the power of 1 plus 3 into M13 that is equal to -1 whole to the power of 4. Next B21 -1 whole to the power of 2 plus 1 into M21 that is equal to -1 whole to the power of cube. అంటే ఇవన్నీ ఒకసారి రాసుకున్నాం అనుకోండి ఫాస్ట్గా చేసవచ్చు. B22 -1 whole to the power of 2 plus 2 మీరు కూడా ఎగ్జామ్లో ఎలాగ రాయండి. M22 that is equal to -1 whole to the power of 4. B23 so -1 whole to the power of 2 plus 3 M23 that is equal to -1 whole to the power of 2 plus 3 and 5. B31 -1 whole to the power of 3 plus 1 into M31 that is equal to -1 whole to the power of 4. B32 so -1 whole to the power of 3 plus 2 into M32 is equal to -1 whole to the power of 5. B33 so -1 whole to the power of 3 plus 3 into M33 that is equal to -1 whole to the power of 6. ఓకే ఇప్పుడు ఈ వాల్యూస్ వేద్దాం. B11 సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం వదిలేస్తే 3 1s are 3 -0 సో 1 into 3 that is equal to 3.
నెక్స్ట్ B12, so first row second column, so -1 -0, that is equal to -1 into -1, that is equal to 1. Next B13, first row third column, so minus and minus plus, 1 2s are 2, -0, 2 -0, so 1 into 2, that is equal to 2, 1 into 2, that is equal to 2. Next B21, so second row first column అంటే 2 1s are 2, minus and minus plus, 2 2s are 4, so 2 plus 4 అంటే -1 into 6, that is equal to -6. Next B22, so middle row middle column, 1 1s are 1, -0, 1 -0, so 1 into 1, that is equal to 1. Next B23, so -2 -0, -2 -0, so -1 into -2, that is equal to 2. Next B31, so third row first column, 2 0s are 0, minus and minus plus, 2 3s are 6, 0 plus 6, 0 plus 6, that is equal to 1 into 6, 6. B32, so third row second column, so 0 minus and minus plus అయిపోద్ది, మళ్ళీ మైనస్ అవుద్ది, 1 2s are 2, so 0 -2, so -1 into -2, that is equal to 2. Next third row third column, so third row third column అంటే 1 3s are 3, 3 plus 2, 1 into 5, that is equal to 5. సో ఇప్పుడు మనకి ఏంటి, సో B1 B2లో వస్తాయి. ఇప్పుడు మనకి ఎడ్జాయింట్ B కావాలి, మనకేంటి ఎడ్జాయింట్ B, ఎందుకంటే B ఇన్వర్స్ కావాలి కనుక ఎడ్జాయింట్ B కావాలి. ఎడ్జాయింట్ B కట్టిన తర్వాత అప్పుడు డెట్ B కడదాం, అప్పుడు B ఇన్వర్స్ వస్తుంది. ఎడ్జాయింట్ B ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా రాసేద్దాం, B11 B12 B13. యాక్చువల్గా మామూలుగా రాసి ట్రాన్స్ఫర్ చేయాలి, అదేదో ముందే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. B21 B22 B23. నెక్స్ట్ B31 B32 B33. ఓకే, ఇక్కడ మనకి 2 1 ఒకసారి చెక్ చేద్దాం, చూడండి నాకు ఎందుకో డౌట్ వస్తుంది. సో సెకండ్ రో ఫస్ట్ కాలం 2 1s are 2, మైనస్ అండ్ మైనస్ ప్లస్ అయిపోద్ది, కానీ ఫార్ములాలో మైనస్ ఉంటుంది, సో కనుక 2 2s are 4, అప్పుడు మనకేమవుతుంది -2 అవుతుంది, అప్పుడు ఇది ఏమవుద్ది 2 అవుతుంది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అనే అర్థం. సో B ఈజ్ ఈక్వల్ టు ఎడ్జాయింట్ B ఈజ్ ఈక్వల్ టు యాస్టీస్గా రాసేయండి, 3 1 2, నెక్స్ట్ 2 1 2, నెక్స్ట్ 6 2 5. ఓకే, ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఎడ్జాయింట్ B వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి, డెట్ B కావాలి. సో డెట్ B, B అంటే ఏంటి మనకి ఇదే కదా, అది రాసింది 1 2 -2 -1 3 0 0 -2 1. చాలా ఈజీ అండి, ఏం లేదు. సో ఈ ఫస్ట్ 3 రాసేస్తే సరిపోద్ది. సో కాకపోతే ఇక్కడ 1 2 -2 రాసుకోవడం, 1 into 3 - 0, -2 into -1 -0, -2 into 2 - 0, అంతేనండి. ఇంక మిగతా అన్ని చేయాల్సింది, ఎందుకంటే ఆల్రెడీ మనం చేసాం కనుక. సో 1 into 3 -2 into -1 -2 into 2, so 3 plus 2 minus 4, so that is equal to 5 minus 4, that is equal to 1. అంటే మనకి డెట్ B ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో కనుక B ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/మాడ్యులస్ B ఇంటూ ఎడ్జాయింట్ B. సో 1/1 అంటే అవసరం లేదు. సో కనుక B ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జాయింట్ B. ఎడ్జాయింట్ B ఏంటి మనకి ఇదే కదా, 3 2 6 1 1 2 2 2 5 2 2 5. ఇప్పుడు మనం ఏం కట్టాలి, AB హోల్ ఇన్వర్స్ కట్టాలి.
A into B whole inverse is equal to B inverse into A inverse. Since మనందరికీ తెలుసు AB whole inverse is equal to B inverse into A inverse. ఫార్ములా తెలుసు కనుక యాసిడ్ బి ఇన్వర్స్ మనకి ఇప్పుడే వచ్చింది. ఏమొచ్చింది? బి ఇన్వర్స్ ఇదే. సో ఇది ఒకటే. సో కనుక రాసేయండి పక్కన 3 2 6 1 1 2 2 2 5 2 2 5. ఏ ఇన్వర్స్ ఆల్రెడీ వాడు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 3 - 1 1 3 - 1 1 -15 6 - 5 5 - 2 2 5 - 2 2. Since given, సో గివెన్ దట్ అన్నాడు. దీన్ని జాగ్రత్తగా ప్రోడక్ట్ చేయండి, మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో టెక్స్ట్ బుక్ ఆన్సర్ వస్తుంది. జాగ్రత్తగా ప్రోడక్ట్ చేయండి. 3 3s are 9, 2 15s are -30, 5 5s are 25, 3 -1s are -3, 2 6s are 12, 6 2s are 12, 6 2s are 12 minus 3 1s are 3, 6 2 5s are -10, 6 2s are 12, 6 2s are 12. ఫస్ట్ రో అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం 3 1s are 3, 1 15s are -15, 2 5s are 10, 1 -1s are -1, 1 6s are 6, 2 2s are 4 -4, 2 -2s are -4, 1 1s are 1, 1 -5s are -5, 2 2s are 4. Next 2 3s are 6, 2 15s are -30, 5 5s are 25, 2 -1s are -2, 2 6s are 12, 5 -2s are -10, 5 -2s are -10. Last one 2 1s are 2, 2 -5s are -10, 5 2s are 10. -10 + 10 క్యాన్సిల్. ఇంకెక్కడైనా ఉందా క్యాన్సిలేషన్? లేదు. ఓకే. -30కి 25 చేస్తే -5, 9లో 5 తీస్తే 4, +12 -12 క్యాన్సిల్ -3, -12లో 10 తీస్తే 2 2 + 3 5, 2 + 3 5. సో 13లో 15 తీస్తే -2, 6లో 5 తీస్తే 1, 5 - 5 0, -30కి 25 చేస్తే -5, 6లో 5 తీస్తే 1, 12 - 12 0, +2. సో మనకి టెక్స్ట్ బుక్లో ఇది 9 ఉండాలి. సో చూద్దాం. సో 3 3s are 9, 2 -15s are -30, 6 5s are 30. ఓకే. సో 6 5s are 30. సో +30 -30 క్యాన్సిల్ 9. ఓకే. సో టెక్స్ట్ బుక్ ఆన్సర్స్. సో therefore AB whole inverse is equal to 9 -3 5 -2 1 0 1 0 2. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఎవాల్యుయేట్ దిస్ వన్. సో దీన్ని మనం డెల్టా అనుకుందాం. లెట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు x y x plus y y x plus y x x plus y x y. అయితే మనకి డిటర్మినెంట్ ప్రాపర్టీస్ యూజ్ చేసి చాలా ఈజీగా చేయొచ్చండి. బట్ ఏంటంటే మనకి సిలబస్లో డిటర్మినెంట్ ప్రాపర్టీస్ లేవు. సో మనకి ఐఐటీలోను జేఈలోను నెక్స్ట్ ఎంసెట్లోను మనకి ఇస్తే వచ్చు, కానీ ఇంటర్మీడియట్లో అయితే మనకి ప్రాపర్టీస్ యూజ్ చేసి చేయకూడదు. ఓకేనా? సో కనుక మనం ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్ ఇంటూ ఈ కాలం ఈ రోజు వదిలేస్తే x plus y
ఎక్స్ ఎక్స్ వై మైనస్ వై ఇంటూ ఈ కాలం ఈ రో వదిలేయండి. సో అప్పుడు ఈ రెండు రాయాలి వై ఎక్స్ ప్లస్ వై, నెక్స్ట్ ఈ రెండు రాయాలి ఎక్స్ వై ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ సి ఫస్ట్ రో లాస్ట్ కాలం వదిలేయండి. సో వై ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ వై ఎక్స్. దీన్ని జాగ్రత్తగా మీరు ఎక్స్పాండ్ చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఎక్స్ ఇంటూ సో ఎక్స్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై ఇంటూ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ సో ఎక్స్ ప్లస్ వై ఇంటూ సో వై ఇంటూ ఎక్స్ వై మైనస్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. ఓకే, సో మల్టిప్లై చేశాను ఎక్స్ ఇంటూ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై ఇంటూ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై. ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ వై మైనస్ ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్. ఇప్పుడు ఇంకా మల్టిప్లై చేసండి ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై. ఫస్ట్ ఎప్పుడు ఎక్స్ రాయండి, నెక్స్ట్ ఇప్పుడు వై రాయండి, అప్పుడు మనకి ఈజీగా క్యాన్సిలేషన్ అవుతుంది. సో మైనస్ వై క్యూబ్ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఇన్ మైనస్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై నెక్స్ట్ వై ఇంటూ వై స్క్వేర్ అంటే ఎక్స్ వై స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏ క్యూబ్ మైనస్ తో మల్టిప్లై చేయాలి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి మైనస్ 3ab స్క్వేర్. సో చెప్పడం మనకి చూడండి చాలా అంటే చాలా క్యాన్సిల్ అవుతాయి. ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ చూడండి ఎక్స్ వై స్క్వేర్ మైనస్ 3xy స్క్వేర్ అంటే 3 ఉన్నాయి, 3 క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ 3x స్క్వేర్ వై అంటే ఎక్స్ స్క్వేర్ వైలు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మన దగ్గర ఏముందో అది రాసేయండి మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అంటే -2 అంటే ఏంటి మైనస్ 2x క్యూబ్ మైనస్ 2y క్యూబ్ ఉంది, అందులో -2 కామన్ తీయండి, -2 కామన్ తీస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. ఇదే మన టెక్స్ట్ బుక్ ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. షో దట్ దిస్ డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 4xyz. ఓకే, సో దట్ అన్నట్టు కనుక మనం ఏం చేయాలి, LHS తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS ఈజ్ ఈక్వల్ టు ఏంటి LHS y ప్లస్ z y z x z ప్లస్ x z x y x ప్లస్ y. మీరు ఎంసెట్లో కానీ IIT IIITలో కానీ మీకు ఏంటంటే మీరు ఆ సిలబస్ ఫాలో అవచ్చు, కానీ ఇంటర్మీడియట్లో మనకి ప్రాపర్టీస్ లేవు కనుక సో దీన్ని ఎక్స్పాండ్ చేయడమే ఉత్తమం. ఓకేనా, కొంతమంది ఇవ్వచ్చు కొంతమంది ఇవ్వకపోవచ్చు. y ప్లస్ z ఇంటూ సో ఇది వదిలేయండి, అప్పుడు మనకేమొస్తుంది z ప్లస్ x z y x ప్లస్ y మైనస్ x ఇంటూ ఈ కాలం ఈ రో వదిలేయండి, సో ఈ కాలం ఈ రో వదిలేస్తే yz y x ప్లస్ y ప్లస్ x ఇంటూ ఈ కాలం ఈ రో వదిలేయండి yz z ప్లస్ x z ప్లస్ x z. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఎక్స్పాండ్ చేసుకొని వచ్చేస్తుంది y ప్లస్ z x ప్లస్ y ఇంటూ z ప్లస్ x మైనస్ yz
మైనస్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ వైజెడ్ ప్లస్ ఎక్స్ ఇంటూ వైజెడ్ మైనస్ జెడ్ ఇంటూ జెడ్ ప్లస్ ఎక్స్. మీరు ఏం చేస్తారంటే ఎక్స్ వై జెడ్ ఒక ఆర్డర్లో ఉండే విధంగా చేసుకోండి. ఎక్స్ వై జెడ్ అప్పుడే మల్టిప్లై చేయొద్దు. వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ ఇంటూ జెడ్ ఎక్స్ జెడ్, ఫస్ట్ ఎక్స్ ఉండాలి. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, వై ఇంటూ జెడ్ వై జెడ్, నెక్స్ట్ వై ఇంటూ ఎక్స్ ఎక్స్ వై అంటే ఆర్డర్లో రాస్తున్నాను మైనస్ వై జెడ్. ఇలా రాయడం వల్ల వైజెడ్ వైజెడ్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే కొన్ని క్యాన్సిల్ అయిపోతాయి అదే ఆర్డర్లో రాస్తే. సో మైనస్ ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై, వై ఇంటూ వై వై స్క్వేర్ మైనస్ వైజెడ్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ వైజెడ్ మైనస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు వీటితో మల్టిప్లై చేయండి. వై ఇంటూ ఎక్స్ జెడ్ ఎక్స్ వై జెడ్, వై ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఫస్ట్ ఎక్స్ రాయాలి కనుక ఎక్స్ స్క్వేర్ వై, నెక్స్ట్ వై ఇంటూ ఎక్స్ వై ఎక్స్ వై స్క్వేర్, నెక్స్ట్ సో 1 3 అయిపోయాయి. నెక్స్ట్ జెడ్తో జెడ్ ఇంటూ ఎక్స్ జెడ్ ఎక్స్ జెడ్ స్క్వేర్, జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ జెడ్, జెడ్ ఇంటూ ఎక్స్ వై అంటే ఎక్స్ వై జెడ్. ఇప్పుడు ఇక్కడ కూడా సో మైనస్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై జెడ్ ప్లస్ ఎక్స్ వై జెడ్ మైనస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్. ఇప్పుడు చూడండి అన్ని మ్యాక్సిమం క్యాన్సిల్ అయిపోయాయి, మనకి ఎక్స్ వై జెడ్లు 4 మిగులుతాయి. చూడండి ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్ స్క్వేర్ వై ఉందా, ఉంది, క్యాన్సిల్. ఎక్స్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై స్క్వేర్ ఉందా, ఉంది, క్యాన్సిల్. నెక్స్ట్ ఎక్స్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ ఉందా, ఉంది, క్యాన్సిల్. ఇక్కడ జెడ్ ఇంటూ జెడ్ జెడ్ స్క్వేర్, జెడ్ ఇంటూ ఎక్స్ ఎక్స్ జెడ్ రాయాలి, అప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ జెడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి సో ఎక్స్ స్క్వేర్ జెడ్ క్యాన్సిల్. ఇప్పుడు చూడండి మనకి ఏం మిగిలింది ఎక్స్వై జెడ్ ఎక్స్వై జెడ్ ఎక్స్వై జెడ్ ఎక్స్వై జెడ్ అంటే 4 ఎక్స్వై జెడ్ రాయండి. ఎక్స్వై జెడ్ ప్లస్ ఎక్స్వై జెడ్ ప్లస్ ఎక్స్వై జెడ్ ప్లస్ ఎక్స్వై జెడ్ 4 ఎక్స్వై జెడ్లు మిగిలాయి. సో కనుక 4 ఎక్స్వై జెడ్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. So therefore LHS is equal to RHS. So LHS ఏంటి y plus z x x y z plus x y z z x plus y is equal to ఏమొచ్చింది RHS మనకి 4xyz వచ్చింది. So therefore hence proved. అదే ప్రాపర్టీస్ యూజ్ చేస్తే సమ్ ఇక్కడతోనే అయిపోద్ది. ఓకేనా? సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. షో దాట్ ఏబిసి బీసీఏ సిఏబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ మైనస్ 3ABC హోల్ స్క్వేర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిది మనం డెట్ కడదాం, తర్వాత వచ్చిందని స్క్వేర్ చేద్దాం. సో ఒకసారి డెట్ తీసుకుందాం. ఏబిసి బిసిఏ సిఏబి ఏ ఇంటూ సి కాలం ఈరో వదిలేస్తే సిఏఏబి మైనస్ బి ఇంటూ ఈ కాలం ఈరో వదిలేస్తే బిఏసిబి ప్లస్ సి ఇంటూ ఈ కాలం ఈరో వస్తే బీసీసీఏ. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఏ ఇంటూ సో సిఏఏబి మైనస్ బి ఇంటూ బిఏసిబి సరిపోయింది, సి ఇంటూ బీసీసీఏ సరిపోయింది. ఏ ఇంటూ సో బీసీ మైనస్ ఏ స్క్వేర్ ఏడి మైనస్ బీసీ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏసీ ప్లస్ సి ఇంటూ ఏబి మైనస్ సి స్క్వేర్. మల్టిప్లై చేసింది ఏబిసి మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ మైనస్ ప్లస్ మళ్ళీ ఏబిసి ప్లస్ ఏబిసి మైనస్ సి క్యూబ్. సో కనుక ఇప్పుడు మనకి ఎన్ని ఏబీసీలు ఉన్నాయి? 3 ఏబీసీలు ఉన్నాయి. సో 3ABC మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ వస్తుంది ఆన్సర్.
అదే సార్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc రావాలి కదా, మనకి రివర్స్ వచ్చింది సార్. అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అన్నా బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ అన్నా ఒకటే. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఏంటి? బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ab. అంటే బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అయినా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయినా ఒకటే కదా, సో కనుక ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో ఏ బి సి బి సిఏ సిఏబి హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది మనకి? ఇది ఏబిసి ఇదంతా రాయండి. 3abc మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ హోల్ స్క్వేర్. సిన్స్ ఎలా రాసాం ఇది? సిన్స్ ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1 నుండి మనం రాసామాట. కానీ మనకేం కావాలి? రివర్స్ కావాలి. సో ఇదంతా ఏ ఇదంతా బి, ఓకేనా? దీని మీద నేను ఎలా రాస్తాను మళ్ళీ? 3abc మైనస్ ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ హోల్ స్క్వేర్ రాస్తాం. అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాయొచ్చు, బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో ఇప్పుడు దీన్ని రాయొచ్చు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc హోల్ స్క్వేర్. Since a minus b whole square is equal to b minus a whole square. సో బ్రాకెట్ ఓపెన్ చేసేయండి. అప్పుడు మనకేమవుద్ది? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు RHS. సో దేర్ ఫోర్ LHS is equal to RHS. Hence proved. సో దీంతో సెకండ్ రోమన్ అయిపోయింది. ఇంకా థర్డ్ రోమ్లో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. థర్డ్ రోమ్లోనే ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ రోమ్లోని ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. అంటే ఫస్ట్ ప్రాబ్లంలోని 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో చాలా పెద్ద మాట, అందుకనే ముందు ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ చేద్దాం, తర్వాత సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గివెన్ దట్ అని రాసి ఏ రాయండి. ఇప్పుడు మనం ఏం చూపించాలి? ఎడ్జాయింట్ ఏ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జాయింట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఎడ్జాయింట్ ఏ హోల్ ఇన్వర్స్ అనేది ఎడ్జాయింట్ ఏ ఇన్వర్స్ కి ఈక్వల్ అవుతుంది ప్రూవ్ చేయాలి మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ ఇన్వర్స్ వచ్చింది అనుకోండి, ఏ ఇన్వర్స్ రావాలంటే ఎడ్జాయింట్ ఏ రావాలి. ఎడ్జాయింట్ ఏ హోల్ ఇన్వర్స్ చేస్తే అప్పుడు మనం ఎలా చేసుకుంటే RHS చేస్తాం. సో ఎడ్జాయింట్ ఏ అంటే ఏంటి? వీటి యొక్క కోఫాక్టర్స్ ట్రాన్స్పోజ్ కావాలి. ముందు ఎడ్జాయింట్ ఏ ఫైండ్ చేద్దాం. సో మీరు గివెన్ దట్ అని రాసి రాయండి. నేను డైరెక్ట్గా రాస్తాను. A11 మైనస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ 1 ప్లస్ 1 M11 that is equal to minus 1 whole square. Next A12 minus 1 whole to the power of 1 plus 2 M12. So minus 1 whole cube. A13 minus 1 whole to the power of 1 plus 3 M13 that is equal to minus 1 whole to the power of 4. Next A21 minus 1 whole to the power of 2 plus 1 M21 that is equal to minus 1 whole to the power of 3. A22 so minus 1 whole to the power of 2 plus 2 M22 that is equal to minus 1 whole to the power of 4. Next A23 minus 1 whole to the power of 2 plus 3 M23 so minus 1 whole to the power of 5. A31 so minus 1 whole to the power of 3 plus 1 M31 so minus 1 whole to the power of 4. A32 so minus 1 whole to the power of 3 plus 2 M32 that is equal to minus 1 whole to the power of 5. A33 so minus 1 whole to the power of 3 plus 3 M33 that is equal to minus 1 whole to the power of 6. ఇప్పుడు జాగ్రత్తగా చేద్దాం. ఇవి M11 సో ఈ రో ఈ కాలం వస్తే 3 5 15 15లో 1 తీస్తే 6 సో 15 minus 1 సో 1 into 14 సో 14 1s are 14
14 ones are 14. Next 1 2. So first row second column అయితే 2 5s are 10 minus 1, 10 minus 1, that is equal to minus 1 into 9, minus 9, minus 1 into 9, minus 9. Next 1 3. First row third column, 2 1s are 2, 3 1s are 3, so 2 minus 3. So 1 into minus 1, that is equal to minus 1. 1 into minus 1, that is equal to minus 1. Next, second row first column అంటే 2 5s are 10 minus 1, 10 minus 1. So minus 1 into 9, that is equal to minus 9. Minus 9. Next, second row second column. 5 minus 1. 5 1s are 5, 1 1s are 1. 5 minus 1. That is equal to 1 into 4. 4. 2 3. Second row third column. 1 1s are 1, 1 minus 2. 1 minus 2. So minus 1 into minus 1. That is equal to 1. That is equal to 1. A31. First row third column. Third row first column. 2 minus 3. 1 into minus 1. That is equal to minus 1. Minus 1. Next 3 2. Third row second column. 1 1s are 1, minus 2. 1 minus 2. So minus 1 into minus 1. That is equal to 1. Next 3 3. Third row third column. 1 3s are 3, 2 2s are 4. 3 minus 4. So 1 into minus 1. That is equal to minus 1. ఫస్ట్ ఇది 14 వచ్చింది, మిగతా అన్ని సింగిల్ డిజిట్ వచ్చాయి. సో చూద్దాం ఫస్ట్ ఇది 3 5s are 15, 15 minus 1 14. ఇంకేం చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకేమొచ్చింది, ఎడ్జాయింట్ యొక్క కోఫాక్టర్స్ వచ్చాయి. మనం ఇప్పుడు ఎడ్జాయింట్ అని డైరెక్ట్గా రాయొచ్చు కదా, రాద్దాం. ఎడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా రాసేయండి, A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33. యాక్చువల్గా మామూలుగా రాసి దాన్ని ట్రాన్స్పోజ్ చేయాలి, అలా కాకుండా నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు 14 minus 9 minus 1 minus 9 4 1 minus 1 1 minus 1. So 14 minus 9 minus 1 minus 9 4 1 minus 1 1 minus 1. ఇది మనకి ఎడ్జాయింట్ ఏ వచ్చింది. సో ఏ ఇన్వర్స్ ఫైండ్ చేద్దాం. ఏ ఇన్వర్స్ ఫైండ్ చేయాలంటే డట్ ఏ కావాలి. ఓకేనా, అన్నీ రాసుకుందాం. అప్పుడు అన్నీ ఒక్కొక్కటే వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇప్పుడు దీన్ని బి అనుకుంటే బి ఇన్వర్స్ కట్టాలి, అంటే దీనికి మనం ఇప్పుడు బి ఇన్వర్స్ కట్టాలి. ఓకేనా, సో లెట్ ఇట్ బి అనుకుంటే అప్పుడు మనకి ఏ ఇన్వర్స్ కూడా కడదాము. ఆ రెండు ఈక్వల్ అవుతాయో చూద్దాం. ఏ ఇన్వర్స్కి మళ్ళీ ఎడ్జాయింట్ ఏ కడదాం. ఓకేనా, ఎంత పెద్ద లెక్క అంటే అంత పెద్ద లెక్క. ఓకే, ఇప్పుడు మనకి ఏ ఇన్వర్స్ కట్టేద్దాం. సో ఏ ఇన్వర్స్ కడదాము. సో డట్ ఏ ఎంత, 1 2 1 2 3 1 1 1 5 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఈ మూడు ఇలా రాసేయండి, 15 minus 1 minus 2 ఇంటూ 10 minus 1 రాసేయండి రెండోది, ప్లస్ 1 ఇంటూ 2 minus 3 రాస్తే 15లో 1 తీస్తే 1 ఇంటూ 14 minus 2 ఇంటూ 9 ప్లస్ 1 ఇంటూ minus 1. సో 14 1s are 14, 2 9s are 18 minus 1. సో 19లో అంటే 19లో 14 తీస్తే -5. సో మాడ్యులస్ ఏ వాల్యూ -5 వచ్చింది. సో -4 -1 -5. సో అంటే మాడ్యులస్ ఏ వస్తుంది ఇప్పుడు మనకి. ఇప్పుడు మనకి ఏ ఇన్వర్స్ వచ్చేస్తుందండి. సో ఏ ఇన్వర్స్ వస్తే దానికి మళ్ళీ ఎడ్జాయింట్ ఏ కట్టాలి. ఓకేనా, సో 1 by 1 చేద్దాం. ముందు మనం ఏం చేసాం, ఎడ్జాయింట్ ఏ కట్టాం. ఎడ్జాయింట్ ఏ ఇన్వర్స్ ఫైండ్ చేద్దాం. ఎడ్జాయింట్ ఏ ఇన్వర్స్ ఫైండ్ చేయాలంటే దీన్ని బి అనుకొని మళ్ళీ B11 B22 ఇవన్నీ రాసుకొని మళ్ళీ దీనికి మాడ్యులస్ కట్టి అప్పుడు దానికి ఇన్వర్స్ కట్టాలి.
సో ఇప్పుడు ఈ ఏదైతే ఏ ఇన్వర్స్ ఇంకా రాలేదు, ఏ ఇన్వర్స్ వచ్చిన తర్వాత దానికి ఎడ్జాయింట్ కట్టాలి. అంటే ఇలాంటివి 3 కట్టాలన్నమాట. ఇలాంటివి 3 కట్టాలి. కొంచెం జాగ్రత్తగా చేస్తే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎడ్జాయింట్ యొక్క ఇన్వర్స్ కడదాం. దీన్ని బి అనుకుందాం. లెట్ బి ఈజ్ ఈక్వల్ టు ఎడ్జాయింట్ ఏ. బి ఈజ్ ఈక్వల్ టు ఎడ్జాయింట్ ఏ అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, బి ఈజ్ ఈక్వల్ టు ఎడ్జాయింట్ ఏ అంటే ఇదే కదా, 14 -9 -1 -9 4 1 -1 1 -1. ఇప్పుడు మనం ఎడ్జాయింట్ అని బి అనుకున్నాం. అంటే ఇప్పుడు బి ఇన్వర్స్ కట్టాలి. బి ఇన్వర్స్ కడితే అప్పుడు ఎల్హెచ్ఎస్ వస్తుంది. ఓకేనా, అంటే ఎల్హెచ్ఎస్ ఒక ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ కావాలి. సో ఏ ఇన్వర్స్ మనం కట్టలేదు, ఏ ఇన్వర్స్ కట్టేసి మళ్ళీ దానికి ఎడ్జాయింట్ కట్టాలి. సో అంటే చూడండి ఎంత పెద్ద సమ్ ఇది. ఓకేనా, లెటెస్ట్ బి ఇన్వర్స్. ఇప్పుడు మనకి బి ఇన్వర్స్ కావాలంటే ఏం చేయాలి, ముందు ఎడ్జాయింట్ బి కట్టాలి, డెట్ బి కట్టాలి, అప్పుడు బి ఇన్వర్స్ వస్తుంది. బి ఇన్వర్స్ అంటే ఏంటి, ఎడ్జాయింట్. బి అంటే ఏంటి, ఎడ్జాయింట్ కనుక దాని ఇన్వర్స్ వస్తుంది. మనం ఇదంతా ఎందుకు చేసాము, ఏ ఇన్వర్స్ కోసం చేసాం. ఏ ఇన్వర్స్ అంటే ఏంటి, మనకి ఎడ్జాయింట్ ఏ వచ్చింది, డెట్ వచ్చింది, దీంతో డివిజన్ చేస్తే ఏ ఇన్వర్స్ వస్తుంది. ఆ ఏ ఇన్వర్స్ యొక్క మళ్ళీ ఎడ్జాయింట్ కట్టాలి. ఓకే, B11 సో -1 whole to the power of 1 plus 1 M11 that is equal to -1 square. Next B12 -1 whole to the power of 1 plus 2 M12. B13 -1 whole to the power of 1 plus 3 M13. So -1 whole cube -1 whole to the power of 4. Next B21 -1 whole to the power of 2 plus 1 M21. So -1 whole cube. B22 so -1 whole to the power of 2 plus 2 M22. So -1 whole to the power of 4. Next B23 so -1 whole to the power of 2 plus 3 M23 is equal to -1 whole to the power of 5. ఒకవేళ ఎగ్జామ్లో ఇది ఇస్తే మటుకు దీన్ని చాయిస్లో వదిలేయండి. ఎందుకంటే సో ఇది ఎగ్జామ్లో చాలా అంటే చాలా టైం టేకింగ్, హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ పట్టేస్తుంది. ఓకేనా, వాడు ఏంటంటే ఎడ్జాయింట్ హోల్ ఇన్వర్స్ ఎడ్జాయింట్ ఇంటూ ఏ ఇన్వర్స్ అడిగాడు అనుకోండి, సో లీవ్ ఇట్, నో ప్రాబ్లం. ఓకేనా, చాయిస్ ఉంటే కనుక ప్రాబ్లం లేదు, మరి తప్పదంటే చేయండి అంతే. B31 so -1 whole to the power of 3 plus 1 into M31 so -1 whole to the power of 4. B32 -1 whole to the power of 3 plus 2 M32 so -1 whole to the power of 5. B33 so -1 whole to the power of 3 plus 3 M33 -1 whole to the power of 6. ఓకే, ఇప్పుడు దీని యొక్క కోఫాక్టర్స్ అన్ని కలదాం. B11 -4 -1 so 1 into -5 that is equal to -5. 1 into -5 that is equal to -5. Next B12 so 1 2 9 plus 1 so 9 into 1 9 plus 1 9 plus 1 so -1 into 10 that is equal to -10. B13 first row third column -9 plus 4 -9 plus 4 so 1 into -5 that is equal to -5. B21 second row first column 9 plus 1 so -1 into 10 that is equal to -10. Next B22 second row second column -14 -1 ఎందుకంటే -1 ప్లస్ అయిపోద్ది, సో కనుక 1 సో -14 -1 that is equal to 1 into -15 that is equal to -15.
నెక్స్ట్ B23, సో సెకండ్ రో థర్డ్ కాలం వదిలేయండి. 14 minus 9, 14లో 9 తీస్తే 5, సో -1 into 5 దట్ ఈజ్ ఈక్వల్ టు -5. సో 5 టేబుల్లో వస్తుంది చూసుకోండి, ఎందుకంటే 5 టేబుల్ వస్తుంది, ఇక్కడ 5 ఉంది కదా, సో అంటే ఏదో మనకి జరుగుతుంది అన్నమాట. ఎందుకు B31, సో థర్డ్ రో ఫస్ట్ కాలం -9 + 4, సో 1 into -5 that is equal to -5. B32, so third row second column 14 minus 9, 14 minus 9, so -1 into 5 that is equal to -5. Next B33, third row third column వదిలేస్తే 14 4s are 56 minus 81, 14 4s are 56 minus 81, ఇక్కడ మారింది. నాకు తెలిసి ఇది 5 టేబుల్లో ఉంటుంది. 11లో 6 తీస్తే 5, 11లో 6 తీస్తే 5, 7లో 5 తీస్తే 2, 25, ఇదొక్కడే 25 వచ్చింది, మిగతా అంతా 5 అంతే. ఓకే, సో ఇప్పుడు మనకేమొచ్చింది, బి వచ్చింది. బి అంటే ఏంటి, ఎడ్జాయింట్ ఏ. మనకి ఎడ్జాయింట్ ఏ ఇన్వర్స్ కావాలి అంటే డెట్ బి కావాలి. డెట్ బి వస్తే అప్పుడు ఇక్కడ మనం ఎడ్జాయింట్ అంటే ఎల్హెచ్ఎస్ కట్టేస్తాం, ఇంకా ఆర్హెచ్ఎస్ అక్కడ కడతాం. డెట్ బి ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా, సో దీన్ని డైరెక్ట్గా రాసేయండి. 14 into ఇది -4 -1, మైనస్ ప్లస్ 9 into ఇది రాసింది 9 + 1, రెండోది రాసింది -1 into మూడోది రాసింది -9 + 4, సో 14 into -5 + 9 into 10 -1 into -5, 14 5s are 70, -70, 14 5s are 70 plus 90 plus 5. So 90లో 70 తీస్తే 20, 20 + 5 25. So therefore modulus of B is equal to 25. సో మాడ్యులస్ B వచ్చింది. ఎడ్జాయింట్ B కావాలి ఇంకా, సో ఎడ్జాయింట్ B కూడా కట్టాలి. ఎడ్జాయింట్ B కడదాం. ఎస్, adjoint B. B11, B12, B13, B21, B22, B23, B31, B32, B33 is equal to, చాలా జాగ్రత్తగా రాసేయండి, -5, -10, -5, -10, -15, -5, -5, -5, 25. ఇప్పుడు మనకేంటి, ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఏంటి మనకి, ఎడ్జాయింట్ ఏ హోల్ ఇన్వర్స్. అది ఎక్కడ కట్టాలి, ఎడ్జాయింట్ ఏ హోల్ ఇన్వర్స్. ఎడ్జాయింట్ ఏని అనుకున్నాం మనం, బి అనుకున్నాం. సో కనుక ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్. బి ఇన్వర్స్ నేను రాయొచ్చు మనం 1/mod B ఇంటూ ఎడ్జాయింట్ బి రాయొచ్చు. సో ఎడ్జాయింట్ బి అంటే ఇదే కదా, మాడ్యులస్ బి అంటే ఎంత 25. సో అంటే మీరు 25తో డివైడ్ చేయండి, 25తో డివైడ్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ రాసేయండి. మీకు కనిపిస్తుందో నాకు లేదు కానీ తెలియదు కానీ, సో 25తో డివిజన్ చేస్తే -1/5 -10/25, -10/25 అంటే 5 2s are 5 5s are -5/2, -2/5, మళ్ళీ -1/2, 1/5, -2/5, -3/5,
అన్ని మైనస్లు వచ్చాయా? ఎస్. ఓకే. నెక్స్ట్ -1/5, నెక్స్ట్ -1/5, -1/5, 25/25 1 ఇది మాట. సో ఇది వచ్చింది. సో దీన్ని ఇక్కడ రాస్తాను నేను. LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొచ్చింది నాకు? -1/5, -2/5, మళ్ళీ -1/5, -2/5, -3/5, -1/5, -1/5, -1/5, 1. ఇది LHS వచ్చింది ఇప్పటికి. ఇంకా RHS కట్టాలి. సో RHS కట్టాలంటే ముందు మనకి A ఇన్వర్స్ కట్టాలి. A ఇన్వర్స్ అంటే సో ఈ ఎడ్జాయింట్ ఏని డెట్ ఏతో డివైడ్ చేయాలి. సో ఈ ఎడ్జాయింట్ ఏని డెట్ ఏ ఎంత వచ్చింది? 5 వచ్చింది. దీన్ని 5తో డివైడ్ చేయాలి. 5తో డివైడ్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఎడ్జాయింట్ కట్టాలి. మనకి దానికి మనం ఎడ్జాయింటే కట్టాలి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇన్వర్స్ కడదాం. A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/det ఇంటూ adjoint A. అది A ఇన్వర్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే adjoint అంటే ఇదే కదా, ఇది రాద్దాం. 1/, ఇదంతా -5 కదా, -1/5 అంటే -1/5 ఇంటూ adjoint A. adjoint A అంటే ఎంత? ఇది రాయండి. 14 -9 -1 -9 4 1 -1 1 -1. ఇది మనకి A ఇన్వర్స్. సో ఇప్పుడు దీన్ని మనం C అనుకుందాం. C. లెట్ ఇట్ బి C. ఇప్పుడు మనం సికి ఏం కట్టాలి? ఏ ఇన్వర్స్ వస్తుంది కదా, ఏ ఇన్వర్స్ ఎడ్జాయింట్ అంటే సి యొక్క ఎడ్జాయింట్ కడితే అప్పుడు మీకు ఇదే ఆన్సర్ రావాలి. సో ఇదే ఆన్సర్ వస్తున్నట్టే. ఈ -1/5 అలా ఉంచి దానికి ఎడ్జాయింట్ కడతాం. ఎందుకంటే ఎడ్జాయింట్ అనేది ఓన్లీ మ్యాట్రిక్సే కదా, సో కనుక ప్రాబ్లం ఉంది కనుక సో ఎడ్జాయింట్ కట్టేసి వచ్చిన దాన్ని -1/5తో మల్టిప్లై చేద్దాం. ఓకేనా? సో ముందు ఈ మ్యాట్రిక్స్కి ఎడ్జాయింట్ కడదాం. ఎడ్జాయింట్ కట్టాలంటే ఏం చేయాలి? C11, C11, C12, C13, C14, C15, C21, C22, C23, నెక్స్ట్ C31, C32, C33. దీంతో మనకు వచ్చేస్తుంది. అప్పుడు ఒక మ్యాట్రిక్స్ రాస్తే ఇదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? నేను డైరెక్ట్గా రాసేస్తాను. అంటే -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 1 + 1. 1 + 1 అంటే ఎంత మనకి? 2. అంటే ఈ స్టెప్ కాకుండా ఈ స్టెప్ రాసేస్తున్నాను, కొద్దిగా సేవ్ అవుతుంది మనకు ప్లేస్. M11 అంటే ఏంటి? -4 - 5 -4 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 × -5 -5. నెక్స్ట్ C12 అంటే -1 హోల్ క్యూబ్ C12 ఫస్ట్ రో సెకండ్ కాలం. సో 9 + 1 -1 × 10 దట్ ఈజ్ ఈక్వల్ టు -10. చూడండి. సో -10 అంటే -2/5 వస్తుంది. అంటే -1/2 కనుక -2/5 వస్తుంది. సో అంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అనేది. ఓకేనా? నెక్స్ట్ C13 -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ ఫస్ట్ రో థర్డ్ కాలం. సో -9 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 × -5 దట్ ఈజ్ ఈక్వల్ టు -5. నెక్స్ట్ C21
-1 హోల్ క్యూబ్ 2 1 2 1 అంటే ఏంటి సెకండ్ రో ఫస్ట్ కాలం సో సెకండ్ రో ఫస్ట్ కాలం 9 + 1 సో -1 into 10 that is equal to -10 C22 అంటే -1 whole to the power of 4 second row second column -14 -1 -14 -1 that is equal to 1 into -15 that is equal to -15 C23 second row third column so second row వదిలేస్తున్నాను third column వదిలేస్తున్నాను 14 -9 so -1 whole to the power of 5 second row third column 14 -9 so -1 into 5 that is equal to -5 next 3 1 -1 whole to the power of 4 into 3 1 third row first column -9 + 4 that is equal to 1 into -5 next 3 2 so -1 whole to the power of 5 into third row second column 14 -9 so -1 into 5 that is equal to -5 next -1 whole to the power of 6 into third row third column 14 4s are 56 -81 ఇందలా వచ్చింది 14 4s are 56 -81 so 1 into -25 ఇప్పుడు ఏంటి మనకి మాడ్యులస్ సి కట్టాలి ఏం కట్టాలి మాడ్యులస్ సి కట్టాలి ఎందుకంటే అవసరం లేదు మాడ్యులస్ సి అవసరం లేదు మనకేంటి ఎడ్జాయింట్ ఏ ఇన్వర్స్ కావాలి ఏ ఇన్వర్స్ కట్టాం ఏ ఇన్వర్స్ సి అనుకున్నాం అంటే ఎడ్జాయింట్ సి కట్టాలి ఆల్రెడీ వస్తే కనుక ఎడ్జాయింట్ సి కడితే సరిపోద్ది ఎడ్జాయింట్ సి ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూస్ రాసేయండి C11 C12 C13 C21 C22 C23 C31 C32 C33 సో బాగా అబ్జర్వ్ చేస్తే -5 -10 -5 -10 -15 -5 -5 -25 అదేంటి ఇక్కడ 25 ఇక్కడ -25 అంటే ఎక్కడో మనకి చిన్నది మిస్టేక్ 56లో 81 తీస్తే -25 ఎస్ అంటే ఇక్కడ కూడా -25 అంటే ఇక్కడ -5 -1 -25 ఓకే ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఓన్లీ వీటికి కట్టాం ఇది C1 C2 C3 వీటికి కట్టాం అంటే ఇదంతా కూడా సి కాదు సో కనుక మనం ఓన్లీ ఈ మ్యాట్రిక్స్ని సి అనుకున్నాం ఈ మ్యాట్రిక్స్ని సి అనుకుని కట్టాం కానీ మరి -1/5 పరిస్థితి ఏంటి మనకేం రావాలి ఈ ఆన్సర్ రావాలి ఇప్పుడు మీరు ఇవన్నీ రాస్తే 5తో డివిజన్ చేస్తే ఆన్సర్ రాదు ఎందుకు ఒక ప్రాపర్టీ మిస్ అవుతుంది ఇక్కడ ఒక ప్రాపర్టీ మనం తెలుసుకోవాలి ఏంటి adjoint of k into a is equal to k power n minus 1 into adjoint a. సో కనుక ఇప్పుడు మనకి adjoint of k అంటే ఏంటి కాన్స్టెంట్ -1/5 -1/5 ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ని ఏమనుకున్నాం మనం సి అనుకున్నాం సి ఈజ్ ఈక్వల్ టు -1/5 ఇక్కడ n అంటే ఆర్డర్ 3/3 సో కనుక a². సో ఎడ్జాయింట్ ఏమొచ్చింది ఇప్పుడు రాయండి ఎడ్జాయింట్ ఏమొచ్చింది మనకి ఈ వాల్యూస్ అని రాయండి -5 -10 -5 నెక్స్ట్ -10 -15 -5 -5 -5 -25 సో ఇదేంటి మనకి -1/5² అంటే 1/25 సో అంటే సేమ్ దీన్ని 25తో డివైడ్ చేసి ఇదే కదా వస్తుంది సో కనుక RHS ఈజ్ ఈక్వల్ టు RHS ఏంటి మనకి adjoint of A inverse మనం ఏమనుకున్నాం ఇప్పుడు మనకి సో ఏ ఇన్వర్స్ మనం సి అనుకున్నాం సో అంటే ఇప్పుడు అంతా కూడా సి వచ్చింది కనుక adjoint C దేనికి ఈక్వల్ అవుద్ది adjoint Cకి ఈక్వల్ అవుద్ది adjoint C మనకు ఆల్రెడీ వస్తుంది కదా ఏం చేయాలి ఇప్పుడు 1/25 ఇంటూ
-5, -10, -5, -10, -15, -5, -5, -5, -25 చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు LHS. LHS కూడా అదే వచ్చింది కదా. సో 1/25 చేస్తే సో దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS హెన్స్ ప్రూవ్డ్ అదిమాట. సో చూడండి 25తో డివిజన్ చేస్తే -25/25 అంటే -1/5 -10/25 సో 5 2 5 5 -2/5 సో సేమ్ వస్తుంది మేడం. నాకు ప్లేస్ లేదు అందుకే రాయలేదు, మీరు మనకు రాయండి. ఏం రాస్తారు? RHS తీసుకోడు ఈ 1/25 డివిజన్ చేస్తే ఇది రాయండి, ఇది రాసిన తర్వాత సో LHS కదా. సో కనుక ఈజ్ ఈక్వల్ టు LHS. RHS ఈజ్ ఈక్వల్ టు LHS LHS ఈజ్ ఈక్వల్ టు RHS ఒకటే కనుక సో దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS హెన్స్ ప్రూవ్డ్. సో అంటే ఇది ఫస్ట్ది ప్రూవ్ అనమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని ఇప్పుడు ఇందులోనే రెండో ప్రాబ్లం ఉంది, A 1 హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు A. అది ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఇదే దాంట్లోని సో రెండో ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు దిస్ మ్యాట్రిక్స్ దెన్ వెరిఫై దట్ A ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు A. ఓకే, మనకి A యొక్క కోఫాక్టర్స్ కట్టామండి. సో అప్పుడు మనకి అడ్జాయింట్ A వచ్చింది, డెట్ A కట్టాము. సో A ఇన్వర్స్ మనకి ఎలా వస్తుంది? అడ్జాయింట్ Aని డెట్ Aతో డివైడ్ చేసి వస్తుంది అదిమాట. సో దీనికి రెండు విధాలుగా చేయొచ్చు, కష్టంగా చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. కష్టంగా ఎలాగంటే సో ఇది కట్టాం కదా అంటే ఏంటి, మనకి ఇప్పుడు A ఇన్వర్స్ కడతాం ఓకేనా. సో A ఇన్వర్స్ కడితే దాన్ని మనం B అనుకుందాం. మళ్ళీ Bకి కోఫాక్టర్స్ కట్టి అడ్జాయింట్ B కట్టి డెట్ B కట్టి దానికి ఇన్వర్స్ కట్టారనుకోండి, అప్పుడు మళ్ళీ మీకు A వస్తుంది అన్నమాట. అదొక మెథడ్. లేదు ఈజీగా చెప్పండి సార్ అంటే ఫస్ట్ A ఇన్వర్స్ కట్టి ఏని A ఇన్వర్స్ని మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే I వచ్చింది అనుకోండి, అప్పుడు A ఇంటూ B I అయితే మనకి మ్యాట్రిక్స్ ఇన్వర్స్ డెఫినేషన్ ప్రకారం B ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్. అదే విధంగా ఇక్కడ రాస్తాం. నేనైతే అదే చేస్తాను. ఫస్ట్ A ఇన్వర్స్ ఫైండ్ చేద్దాం. A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/det A ఇంటూ అడ్జాయింట్ A. సో 1/det A. det A ఎంత వచ్చింది మనకి? -5. సో -5 అలా రాయండి. అడ్జాయింట్ A ఎంత వచ్చింది? ఇదే కదా 14 -9 -1 -9 4 1 -1 1 -1. సో అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఇన్వర్స్? A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు -1/5 ఇంటూ 14 -9 -1 -9 4 1 -1 1 -1. ఇప్పుడు ఈ -1/5తో అంతా మల్టిప్లై చేస్తే మీకు A ఇన్వర్స్ వస్తుంది ఓకేనా. అంటే -14/5 9/5 1/5 9/5 -4/5 1/5 -1/5 1/5 -1/5 1/5 వస్తుంది. దానికి అడ్జాయింట్ A కట్టాలి. దానికి అడ్జాయింట్ A అంటే సో ఈ మనకి ఏంటంటే AD - BCలు చేసుకున్నప్పుడు ఆ ఫ్రాక్షన్స్ చేసుకున్నప్పుడు తలకాయ నొప్పి. సో కనుక సింపుల్గా ఏంటంటే నేనేం చేస్తానంటే A ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు A కావాలి కదా మనకి. అంటే నేనేం చేస్తానంటే A ఇంటూ A ఇన్వర్స్ ఫైండ్ చేస్తాను. A ఇంటూ A ఇన్వర్స్ ఇది కనుక I వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం రాయొచ్చు? A ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ రాయొచ్చు. లేదంటే A ఇన్వర్స్ అంతే A ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ రాయొచ్చు అన్నమాట ఓకేనా. ఎలాగ మనకి చూడండి A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు I అయితే దట్ ఎంప్లాయిస్ B ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ అని రాయొచ్చు. B ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్. అప్పుడు మనం ఏంటంటే ఇక్కడ A ఇన్వర్స్ ఇంటూ A తీసుకున్నాం అనుకోండి, దాని ప్రకారం మనం ఏం రాయొచ్చు? ఇప్పుడు ఒకవేళ I వస్తే A ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అవుద్ది. అంటే ఏం చేయాలి మనం? A ఇన్వర్స్ని Aతో మల్టిప్లై చేయాలి. A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు I అయితే B ఈజ్ ఈక్వల్ టు A అటు సైడ్ కనుక A ఇన్వర్స్ అవుద్ది. ఇప్పుడు మనకి అదేవిధంగా A ఇన్వర్స్ ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు I వచ్చింది అనుకోండి, A ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అవుద్ది. ఎందుకంటే ఇది అటు సైడ్ వెళ్తా కనుక. అంటే మనకి A ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ హోల్ ఇన్వర్సే కావాలి కదా. సో అది మాట. అంటే ఫస్ట్ A ఇన్వర్స్ని Aతో మల్టిప్లై చేద్దాం. A ఇన్వర్స్ 14 -9 -1 ఇక్కడ 1/5 రాయండి. -9 4 1 -1 1 -1. A 1 2 1 2 3 1 1 1 5.
సో -1/5 అలాగే ఉంచండి, లాస్ట్లో చేద్దాం. 14 1s are 14, 9 2s are 18, 1 1s are 1, 1 1s are 1, 5 వస్తుంది అంటే 1001 వస్తుందండి. నెక్స్ట్ 14 2s are 28, 9 3s are 27, 1 1s are 1, 0 వస్తుంది చూసారా. 14 1s are 14, -9 1s are -9, -5 1s are 5. చూసారా 0 వస్తుంది. 14 - 14 అంటే 1001 01 0 0 0 1 వస్తుంది, ఈజీ మాట. -9 1s are -9, 4 2s are 8, 1 1s are 1, 0 వస్తుంది. నెక్స్ట్ 1 రావాలి. -9 2s are 18, 4 3s are 12 అంటే ఇంకా 18 19 రావాలి. ఇక్కడ ఎంత రావాలి మనకి? -9 2s are 18, 4 3s are 12, 1 1s are 1 అంటే 5తో డివిజన్ చేస్తాం కనుక మనకి ఎంత వస్తుంది? ఇక్కడ -5 వస్తుంది. -5 -5 క్యాన్సిల్ అయితే I1 వస్తుంది. నెక్స్ట్ -9 1s are -9, 4 1s are 4, 5 1s are 5. -1 into -1, -1 into 1 -1, 1 2s are 2, -1. -1 into 2 -2, 1 3s are 3, -1 into +1 -1. -1 into 1 -1, 1 into 1, so -1 into 5 -5. సో -1/5 ఇంటూ, సో ఇదేంటి మనకి? -5 వచ్చింది. -5 0 0, నెక్స్ట్ 0 -5 0 0 0 -5. సో ఇప్పుడు -5తో మల్టిప్లై చేసేయండి. అప్పుడు ఏమవుతుంది మనకి? 1 0 0 0 1 0 0 0 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు I. అంటే ఇప్పుడు నాకు ఏమొచ్చింది? బాగా అబ్జర్వ్ చేయండి. నేను A ఇన్వర్స్ తీసుకున్నాను, ఇంటూ A తీసుకున్నాను, నాకు I వచ్చింది. సో దేర్ ఫార్ A ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్. సో దేర్ ఫార్ దీని రాసులో రావచ్చు కదా, A ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు A. హెన్స్ ప్రూవ్డ్. అంటే దీని ముందు ప్రాబ్లం మనం స్ట్రగుల్ అయ్యాం కనుక సో కొద్దిగా ఈజీ మెథడ్ నేను కనుక్కున్నాను అనమాట. సో ఇది మాట. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని ఇంకా ఈ ఎక్సైజ్లో లాస్ట్ ప్రాబ్లం ఉంది, లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. మనం ఈ ఎక్సైజ్లో లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇది ఇచ్చాయన్నమాట. సో మనకేంటి జనరల్గా AX + BY + CZ + D = 0 రూపంలో ఇవ్వాలి. కానీ ఏంటంటే 1/x 1/y 1/z ఇచ్చాడు. ఏం లేదండి, 1/xని A, 1/y B, 1/zని C అనుకుంటే ఈజీగా వస్తుంది. లెట్ us see. Let 1/x is equal to A, 1/y is equal to B, 1/z is equal to C. ఇప్పుడు మనకి గివెన్ దట్ ఏమి ఇచ్చాడు రాద్దాం. 2A + 3B + 10C is equal to 4. 4A - 6B + 5C is equal to 1. 6A + 9B - 20C is equal to 2. So 2A + 3B + 10C is equal to 4. 4A - 6B + 5C is equal to 1. 6A + 9B - 20C is equal to 2. ఓకే, దీని మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ రాయండి. 2 3 10 4 - 6 5 6 9 - 20. ఇక్కడ ABC రాయాలి, జనరల్గా XYZ రాయాలి, ఇక్కడ ABC ఈజ్ ఈక్వల్ టు 4 1 2. సేమ్ నన్ను అలా చేసాం అలాగే. AX ఈజ్ ఈక్వల్ టు B. ఏ అంటే ఏంటి మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ 2 3 10 4
-6, 5, 6, 9, -20. x అంటే ఏబిసి, ఏబిసి. సో బి అంటే 412, 412. ఓకే, ఇప్పుడు మనకేంటి ఏఎక్స్ ఈక్వల్ బి కనుక ఎక్స్ ఈక్వల్ ఏ ఇన్వర్స్ ఇంటూ బి అంటే ఏ ఇన్వర్స్ ఫైన్ చేయాలి. ఏ ఇన్వర్స్ ఫైన్ చేయాలంటే కో ఫ్యాక్టర్స్ ఫైన్ చేయాలి. సో కనుక A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. So -1 all to the power of 1 plus 1 into M11, -1 whole square, -1 all to the power of 1 plus 2 into M12. So -1 whole cube. So -1 all to the power of 1 plus 3 into M13. So -1 all to the power of 4. So -1 all to the power of 2 plus 1 M21 is equal to -1 whole cube. So -1 all to the power of 2 plus 2 into M22 is equal to -1 all to the power of 4. Next, -1 all to the power of 2 plus 3 M23 is equal to -1 all to the power of 5. -1 all to the power of 3 plus 1 M31. So -1 all to the power of 4. -1 all to the power of 3 plus 2. So M32 is equal to -1 all to the power of 5. So -1 all to the power of 3 plus 3 M33. So -1 all to the power of 6. ఇప్పుడు ఈ వాల్యూస్ కరెక్ట్గా రాద్దాము. టిఫిన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం A11 కడదాం. A11 అంటే ఇది వదిలేస్తే 26 120, 120 minus 45. సో 1 into, సో 120లో 50 తీస్తే 70, ఇంకో 5 తీస్తే 65. సో అంటే మనకి 75. సో 1 into 75, 75. అక్కడ ఇన్వర్స్ ఫైండ్ చేయాలి, ప్రోడక్ట్ చేయాలి. నెక్స్ట్ A12, సో 1, 2, సో -80 -30, -80 -30. సో -1 into -110, that is equal to 110, 110. -80 -80. Next 13, సో 36 plus 36 0 వస్తుంది. 36. సో 13 ఫస్ట్ రో థర్డ్ కాలం 36 plus 36 0 రాదు. సో 72. సో 1 into 72, that is equal to 72. 21, సో 2 1 -60 -90, -60 -90. సో -1 into -150, that is equal to 150. 2 so 2 2 -40 -60, -40 -60, -100. So 1 into 100, that is equal to -100. 2 3 2 3 18 -18. So 9 2s are 18, 6 3s are 18, 18 -18 ఇక్కడ 0 వచ్చింది. 18 -18. So -1 into 0, 0. 2 3 దగ్గర 9 2s are 18, 6 3s are 18. ఓకే. నెక్స్ట్ 3 1 3 1 5 3s are 15 plus 60, 15 plus 60, 75. So 1 into 75.
that is equal to 75. Next 3 2. So third row, second column, 5 2s are 10 minus 40, 10 minus 40. So minus 1 into minus 30, that is equal to 30. 3 2. Okay. Next 3 3, minus 12 minus 12. So 1 into minus 24 is equal to minus 24. Okay. So ఇప్పుడు మనం ఏం రాయాలి? adjoint A రాయాలి. adjoint A is equal to డైరెక్ట్గా రాసేయండి A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33 is equal to రాసేయండి 75, 110, 72, 150 minus 100, 0, 75, 30 minus 24. సో ఇప్పుడు మనం డెట్ ఏ కడదాం. సో డెట్ ఏ, సో డెట్ ఆఫ్ ఏ అంటే ఈ మ్యాట్రిక్స్ రాసేయండి 2 3 10 4 minus 6 5 6 9 minus 20. సో 2 into ఫస్ట్ ఇది రాసింది 120 minus 45 minus 3 into సెకండ్ రాసింది minus 80 minus 30 plus 10 into థర్డ్ వన్ రాసింది 36 plus 36. సో 2 into 120లో 45 తెస్తే 75, 75 minus 3 into minus 110 plus 10 into 72. So 150 minus 330 plus 720. So minus in minus plus. 30 plus 20, 50, 700, 300, 1050, 1100, 1200. So therefore, modulus of A is equal to 1200. ఇప్పుడు ఏ ఇన్వర్స్ కట్టండి. ఏ ఇన్వర్స్ కట్టిన తర్వాత అప్పుడు బి కడదాం. సో మనకి తెలుసు, ఏం తెలుసు మనకి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి. ఏ ఇన్వర్స్ అంటే ఏం రాయొచ్చు, ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఇంటూ బి. సో దీన్ని యాసిడ్గా రాసేయండి, సరిపోద్ది. 1/1200 ఇంటూ అడ్జాయింట్ బి. అడ్జాయింట్ ఏ అంటే ఇదే కదా, రాసేయండి 75, 150, 75, 100, 110 minus 100, 30, 72, 0 minus 24 into B. B అంటే 412, 412. సో జాగ్రత్తగా మల్టిప్లై చేసేయండి. 1/1200 ఇంటూ 75 4s are 300. సో 75 75 150 150 150 300 plus 150 75 2s are 150 110 4s are 440 minus 100 plus 60 72 4s are 288 4 2s are 8 4 728 0 into anything 0 minus 48. So 1/1200 300 300 600. So 440 60 500 500 under this 400. So 8 minus 8 0 28 లో 4 this 240. సో 8 minus 8 0 28 లో 4 this 4. సో ఇప్పుడు మనం 600/1200
400 by 1200, 240 by 1200. 20 T0 cancel, 6 1 ja, 6 2 ja. 20 to 4 1 ja, 4 3 ja. So 0 0 cancel, 12 2 ja, 12 10 ja. 2 1 ja, 2 5 ja. సో ఏమొచ్చింది మనకి 1/2, 1/3, 1/5. సో ఇదేంటి మనకి ఏబిసి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి. ఏ అంటే ఏంటి మనకు అనుకున్నాం, 1/x అనుకున్నాం. సో అది రాద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చింది, అంటే 1/x ఈజ్ ఈక్వల్ టు 1/2. సో x ఈజ్ ఈక్వల్ టు 2, therefore x ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు 1/3 వచ్చింది. b అంటే 1/y. సో 1/y ఈజ్ ఈక్వల్ టు 1/3. సో therefore y ఈజ్ ఈక్వల్ టు 3. c ఈజ్ ఈక్వల్ టు 1/5 వచ్చింది. c అంటే 1/z. 1/z ఈజ్ ఈక్వల్ టు 1/5. సో therefore z ఈజ్ ఈక్వల్ టు 5. ఇది మాట. సో ఇది ఫ్రెండ్స్, దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ ఎక్సర్సైజ్ మనకు దాదాపు 5 hours పట్టిందండి. ఎందుకంటే ఈ లాస్ట్ ప్రాబ్లం సమ్స్ అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాయి, కానీ మీకు ఆన్సర్ ఖచ్చితంగా నేను తెప్పించాను. సో మీరు కూడా ఎగ్జామ్లో ఒకవేళ వస్తే నాలాగా ఇబ్బంది పడొద్దు, ఎట్టి బస్సులో కూడా అది లీడ్ చేసేయండి. ఒకవేళ టైం ఉంది అనుకుంటే లాస్ట్లో పెట్టుకోండి ఆ సమ్, ఇంకా ఏది రాదు అది ఒకటి వచ్చినప్పుడు లాస్ట్లో పెట్టుకుని అన్ని సమ్స్ అయిన తర్వాత లాస్ట్లో చేయండి. సో ఎందుకంటే క్యాలిక్యులేషన్ బట్ చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఏ చిన్న మైనస్ వచ్చినా, ఏ చిన్న తేడా వచ్చినా సరే తేడా కూడా వస్తుంది. సో కనుక ఇది మాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎక్సర్సైజ్. మీకు ఖచ్చితంగా ఇందులో 4 marks కానీ 8 marks కానీ వస్తుంది. సో వీడియో నచ్చితే కిందన సూపర్ స్టార్ మోడల్స్ ఎక్సలెన్స్ టైప్ చేయండి. అదేవిధంగా మీ యొక్క పేరు, మీ కాలేజ్ పేరు, మీ యొక్క జిల్లా పేరు కూడా టైప్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.